ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో వెంకటేశ్వర్లు అనే రైతు నివసించేవాడు. అతనికి ఇద్దరు పిల్లలు, రాజు మరియు రమ్య. వెంకటేశ్వర్లు ఎంతో కష్టపడి రైతు పనులు చేసేవారు. అతని ధైర్యం, పట్టుదల చాలా ఎక్కువ. పిల్లలు కూడా ఆయన్ను ఎంతో ఇష్టపడి గౌరవించేవారు. ఒకసారి గ్రామంలో పెద్ద కరువు వచ్చింది. ఎటు చూసినా ఎండిపోయిన పంటలు, నీళ్లు లేక పొట్టిగిలపోతున్న పొలాలు. వెంకటేశ్వర్లకు ఈ కష్టకాలం ఎంతో బాధని కలిగించింది. కానీ ఆయన తన పిల్లలకి ఎప్పటికీ ఇంత కష్టపడి ఉంటానని, వారిని ఎప్పుడూ ఆదుకుంటానని మాట ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకునేందుకు వెంకటేశ్వర్లు అహర్నిశలు శ్రమించేవాడు. పొలంలో పనికి వెళ్లి రాత్రిపూట పనులు చేసేవాడు. పంట పండించేందుకు, పిల్లలకు మంచి భవిష్యత్ అందించేందుకు ఏమీ తక్కువ చేయలేదు. ఆ కష్టాన్ని చూసి రాజు, రమ్య కూడా ఎంతో బాధపడేవారు. ఒకరోజు రాజు తండ్రికి ఇలా చెప్పాడు: నాన్న, వీరెన్నో కష్టాలు పడుతున్నారు, మేము కూడా మీతో పాటు పనిచేస్తాము. వెంకటేశ్వర్లు సంతోషించి, నాకు మీరు సహాయం చేస్తారని తెలుసు, కానీ మీరు చదువులో ముందుకు సాగాలి, ఆగమాగి కష్టపడాలి, నేనే మీ కష్టాల కోసం కష్టపడతాను అని చెప్పాడు. రాజు, రమ్య తన తండ్రి మాటలను అంగీకరించారు. వారు మరింత పట్టుదలతో చదువుకోవడం మొదలుపెట్టారు. వారి తండ్రి కష్టాలు చూసి వారు మరింత మొక్కుబడిని పెంచుకున్నారు. తండ్రి చేసిన కృషిని చూసి వారు చదువులో ముందుకు సాగి మంచి ఉద్యోగాలు పొందారు. ఒకరోజు తండ్రి దినోత్సవం వచ్చినప్పుడు రాజు మరియు రమ్య వారి తండ్రిని ఆశ్చర్యపరిచారు. వారు మంచి ఉద్యోగాలు సంపాదించిన ఆనందంలో తండ్రికి ఒక కొత్త ఇల్లు కట్టించారు. వెంకటేశ్వర్లు ఆ ఇల్లు చూసి ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. ఇది నా పిల్లల ప్రేమ, నాకెంతో సంతోషంగా ఉంది అని వెంకటేశ్వర్లు ఆనందంతో చెప్పాడు. పిల్లలు కూడా తమ తండ్రిని గట్టిగా కౌగిలించుకొని, నానా, మీ ప్రేమ, కష్టం మాకు ప్రేరణగా నిలిచింది, మీకోసం ఎంత కష్టమైనా పడతాము అని చెప్పారు. అప్పటినుంచి వెంకటేశ్వర్లు తన పిల్లలతో సంతోషంగా, ప్రశాంతంగా జీవించడం ప్రారంభించాడు. ఈ కథ మనకు ఒక బలమైన సందేశం ఇస్తుంది. తండ్రి ప్రేమ, కష్టం, పట్టుదల ఎంత గొప్పవో వాటిని గౌరవించాల్సిన అవసరం ఎంత ఉందో తెలియజేస్తుంది. తండ్రి ప్రేమను గౌరవించి తమ జీవితాల్లో ముందుకు సాగిన పిల్లలు విజయంతో తండ్రి హృదయం ఆనందంతో నిండిపోయింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద స్మైల్ స్క్వాడ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్మైల్ స్క్వాడ్, like, share and comment. Thank you all. Bye bye.